గాఢంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గములు పెంచినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, పోషించినావా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తోత్రం. అగ్నిలాంటి శ్రమలు వచ్చిన భయంకరమైన వేదన కలిగిన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనల్ని తప్పించే గొప్ప దేవుడు ఉండగా మనం ఏమాత్రం దిగులు చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. యేసయ్యా స్తోత్రమని. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహములో తిరుని మరణము తప్పించినావు. అవును దేవా, అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహములో తిరుని మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు, ఈ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. పాపములో ఉన్న మనల్ని రక్తము కార్చిన మన రక్తం మనల్ని విడిపించిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనం చేసిన పాపాలు ఆయన శిలువ మీద మరణం. యేసయ్యానికి స్తోత్రం. నా పాపాలు శిలువలో మరణించినందుకు ఆమేన్. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవు మమ్ములను నడిపించు దేవా, అనుదినము మాతో నీవు మమ్మును నడిపించు దేవా, మమ్ము పరముకు నడిపించు దేవా. స్తుతించి
స్తుతించి గణపరతును నా యేసయ్యా. అందుకని పడతాం. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాడుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. జీవిత మకరందమయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన నా యేసయ్యా. నీవే నా ఆరాధన నా యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీకు వందనాలయ్యా. మమ్మల్ని దాచి కాపాడవు తండ్రి. భయంకర పరిస్థితులు వచ్చినప్పటికీ అయ్యా అలనాడు నాయన ఎన్నో శ్రమలు కష్టాలు వేదన పరిస్థితులు వచ్చినప్పటికీ మా జీవితాల్లో ఎంతగానో మీరు మేలు చేసిన దేవుడు తండ్రి. నీ మేలు మేము మర్చిపోలేము తండ్రి. సింహాలు బోనులు వేసినప్పటికీ అద్భుతకరంగా మీరు కాపాడిన దేవుడు నాయన. అవునయ్యా. అగ్నిగుండములో నుండి కాపాడిన దేవుడు తండ్రి. భయంకర పరిస్థితులలో స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవ సేవకులు ఏజెన్సీలో పరిచయం చేస్తూ ఉన్న కరుణాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఆకాశం తట్టు రెండు చేతులు పైకెత్తి మహోన్నతుడికి ప్రార్థన చేద్దాం. నీల ధూమ రక్తవర్ణములు ధరించిన వాడికి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడువైన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీకెంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయాన్ని నీకు అర్పించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఎవరు ఏ అక్కరలతో వచ్చారో నీకు తెలుసు, ఏ ఇబ్బందులతో వచ్చారో నీకు తెలుసు నాయన. అయ్యా ఎలాంటి నిట్టూర్పుతోటి నాయన వాళ్ళు గడప దాటి నాయన నీ మందిరంలోకి అడుగుపెట్టి బాబు తండ్రి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు అయ్యా ఆరాధన చేసినప్పుడు ప్రభువా మా అందరినీ నాయన మాట్లాడేందుకు స్తోత్రములు. అయ్యా ప్రార్థనలు చేస్తున్నప్పుడు నాయన నీ దైవజనుడు వాక్యము చెప్తున్నప్పుడు బాబు అద్భుతము చెయ్యండి అయ్యా, ఆశ్చర్య కార్యము చేయండి అయ్యా, సాతానుకు సిగ్గు కలిగేలా చేయండి అయ్యా. అయ్యా ఇక్కడ ఘనమైన కార్యములు చేస్తున్నావు, ఇక్కడ ప్రతి ఒక్కరిని తాకుతున్నావు నాయన, ప్రతి ఒక్కరిని ముట్టుతున్నావు నాయన, అద్భుతములు చేస్తున్నావు ప్రభువా. వాక్కుతోటి మాట్లాడండి అయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకముతోటి నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు మహిమ పొందుకోండి, ఈ వాతావరణం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. మీరొక్కరే మహిమ పొందుకోమని, మీరొక్కరే మహిమ పొందుకోమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము నుంచొని ఉందాం. చిన్న మరి పాంప్లెట్ ఓపెనింగ్ ఉంది. పాంప్లెట్స్ కొరకు మరి స్టీవెన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను మరి ప్రార్థన పూర్వకంగా దాన్ని ఓపెన్ చేస్తాను. మరి అది మరి చిన్న జగ్గంపేటలో మా యొక్క స్నేహితులు మరి బుజ్జిబాబు గారికి ఆత్మీయ దాసులు అలాగే సహోదరులు
వారు మరి ఈ స్థలంలో మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అది కూడా సిఏ ఫెలోషిప్ ఈ సేవకుల పక్షమున ప్రార్థన చేసి ఓపెన్ చేయడం అనేది దేవుడు మాకు ఇచ్చినట్టు ధన్యతను నమ్ముచున్నాం. వారి మీటింగ్స్ పాంప్లెట్ని మరి ప్రార్థనాపూర్వకంగా ఓపెన్ చేయవలసిందిగా మరి వారు కోరారు. ఈ సమయంలో స్టీవెన్ అన్న ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా ఏకీపిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం యేసయ్యా. ఇదిగో నైనా సేవకులుగా మేమందరము ఈ యొక్క మీటింగ్స్ పక్షాన ప్రభువ మరి చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నాం యేసయ్యా. దేవ అభిషేకిస్తున్నాం ప్రభువ. యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాన్ని మేము ప్రకటిస్తున్నామయ్యా. లార్డ్, వి స్పీక్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఘనమైన కార్యము యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మీటింగ్స్ ప్రభువ ఘనకరముగా నీ నామమునకు మహిమకరంగా అనేకమైనటువంటి బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకములను యేసు నామములో కొట్టివేస్తున్నాము ప్రభువ. ప్రతి అడ్డులను యేసు నామములో కొట్టివేస్తున్నామయ్యా. ఓ నీ నామము మహిమపరచబడాలి, నీ నామము ఘనపరచబడాలి. అనేక మంది బిడ్డలు ప్రభు ఆకర్షించబడాలయ్యా. నీకు వందనాలు. సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోనండి బాబు. పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాం మా రాజా. నీకు వందనాలు. కావలసినటువంటి అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యములో తీర్చబడనుగాకని ప్రార్థిస్తున్నాం. దీనిలము ప్రభువా మేమంతా కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము. నీ కార్యము కొరకు తండ్రి మేము వేడుకుంటున్నాం ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చేపలు కొడదాం అందరు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఘనమైనటువంటి కార్యం జరిగించును గాక. అందరం కలిసి నంబర్లు ఎగిరిపోయి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో తాడిపత్రిలో మరి నుంచి మన మధ్యలోనికి వచ్చినట్టు సేవకులు మోయేష్ గారు, వారిని కూడా 2 నిమిషాలు వారిని పరిచయం చేసుకుని వారి గురించి చెప్పవలసిందిగా ప్రభు పేరిట మరి బుజ్జిబాబు గారు కోరారు. వారి మరి సేవకులందరి తరఫున, సంఘం తరఫున వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా షాలోం. అందరికీ షాలోం, సమాధానం కలుగును గాక. ఆమెన్. మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అలాగనే మంచి అవకాశం ఇచ్చిన మరి అయ్యగారు బుజ్జిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అయ్యగారు రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. టీం అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి స్టీవెన్ అయ్య గారికి కూడా వందనాలు. మరి స్టీవెన్ అయ్య గారి పరిచయం ఉంది. మరి మోషే గారికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏమి లేదు, మరి దేవుడు ఎందుకనో గొప్ప గొప్ప అవకాశాలు
మన ముందే, మన కళ్ళ ముందే, మనకు దగ్గరే పెడుతూ ఉంటారు. అంటే ఆయన వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆల్రెడీ ఆయన మేలు దాచి ఉంచాడు. ఆ మేలు కొరకు మనం ఎదురు చూసి దాన్ని కనిపెట్టుకోవడమే. దాన్ని కనిపెట్టుకునే క్రమంలో మనము దారి తప్పిపోకుండా, అది నేను ఎలా మేలు పొందుకున్నానంటే, నేను భయంకరమైన యాక్సిడెంట్కి గురైనప్పుడు ఈ చెంపంతా కూడా కట్ అయిపోయి, ఈ చెస్ట్ అంతా ఇరిగిపోయి, ఎడం చేయి కూడా ఇరిగిపోయి, బ్యాక్ సైడ్ కూడా ఇరిగిపోయి మరణకరమైన స్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు ఆయన తన వాక్కును పంపించి నన్ను బాగుపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్స్ అన్నారు మేము చెప్పలేమన్నారు. పరమ డాక్టర్ అన్నాడు నేను నడిపించుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపించుకోవడమే కాదు, ఆయన సేవకుడిగా కూడా అభిషేకించుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కార్యక్రమాలు అయితే బుజ్జిబాబు గారి ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇక్కడికి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని చాలా చోట్లకి తీసుకెళ్ళి మీ సాక్ష్యం అనేక మందికి వినిపిస్తాను అని చెప్పేసి అన్నారు. తర్వాత మరి అయ్యగారి నోటంటే మాట అన్నారు ఏమనంటే, ఇక్కడ బహిరంగ సభ ఒకటి పెట్టి ఆ సభలోనే సేవకుడి కింద నిన్ను అభిషేకించడానికి ఒక 150 మంది పాస్టర్స్ మధ్యలో నీకు అభిషేకం కూడా దేవుడు ఇప్పిస్తాడు అని చెప్పి ఆయనే ఇక్కడ ఏర్పాటు చేసి దేవుడు ఎంతో కృప చూపించి ఆయన సేవకు నన్ను పిలుచుకున్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అయ్యగారు ఈ టీముని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ టీంలో మరి 2 నిమిషాలు మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈ టీంకి నాయకులుగా ఉన్న రాజు గారిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతగానో చక్కగా మరి నడిపిస్తూ మరి అనేక కార్యక్రమాలు జరిగిస్తూ మరి బుజ్జిబాబు గారు కూడా మరి యూట్యూబ్లో పెట్టారు. విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకి సహాయార్థంగా మరి అంత దూర ప్రాంతం వెళ్ళి చేయగల మనసు ఎవరికైనా ఉంటుందంటే ఒక భారము కలిగిన క్రైస్తవులకు మాత్రమే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి చక్కటి టీంలోకి మరి ఇక్కడికి వచ్చే ప్రార్థనలో పంచుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని కృప ఎంతగానో మరి ఈ టీం పట్ల ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరి అయ్యగారు చెప్తూ ఉంటారు, మరి రాజయ్య గారు చాలా చక్కటి వర్తమానాలు, చక్కటి మెసేజెస్ చాలా వివరంగా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మేము చక్కగా విని ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని చెప్పేసి అన్నారు. ఆ మాటలు ఎంతగానో మరి దేవుని మాటలు నిజంగా మన బలపరిచేవే, మన కృంగిన వాడిని లావదీసే మాటలే. మరి ఆ మాటలు మనకి ఎంతగానో చాలా అవసరం. మరి ఈ వాక్యాన్ని బోధించే సేవకులను బట్టి నేను మరి ఇలా పరిచయం అయిన తర్వాత మరి ఇక్కడ మన కృతజ్ఞత కొడుకులో పరిచయం అయ్యారు అయ్య గారు. అక్కడ మంచి మాటలు మరి అక్కడ కూడా వినిపించడం జరిగింది. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన మరి కుటుంబాన్ని బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నాకు 2 అమ్మాయిలు, మరి అక్షయ్ చేసి రచన చేసి మా పిల్లల పేర్లు. మరి మా పెద్ద పాపకి కొద్దిగా ఫీవర్గా ఉంది, టైఫాయిడ్ ఫీవరు. మరి దేవుడు కాపుదల ఉన్నది, మరి అందుని బట్టే క్షేమంగా ఉంది. మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో పెడతారని. అలాగనే నాకు చాలా సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే దేవుడు ఎంతగానో బలపరిచి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బుజ్జిబాబు గారు అయితే ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అలాగనే మోషే గారు కూడా ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టరు. వారు ఎంతగానో నన్ను ప్రేమిస్తూ ఉంటారు. మరి ఆ ప్రేమను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మరి అయ్యగారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరో వచ్చే వాళ్ళు ఉన్నారండి? బయట ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అయ్యగారు మీటింగ్ అంతా కూడా మరి మంచి ఏర్పాట్లు చేశారు. మీ అందరికీ వచ్చిన మాకు కూడా మరి ప్రేమను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులు ఎవరు కూడా పాటలు పాడలేదని విన్నాను. మరి సేవకులు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో బలమైనటువంటి రీతిలో వాడబడాలని అయ్యగారు ముందే ప్లాన్ చేశారు. సేవకులందరూ కూడా మరి సేవకుల మీటింగ్లో సిద్ధపాటు కలిగి మనందరము మెలకుగా పాటలు అలాగే ప్రార్థన వాక్యాన్ని మనము నేర్చుకుందాం, అలాగే ప్రార్థన చేద్దాం, పాటలు కూడా పాడదాం.
అయ్యారు ఓకే, వచ్చేయండి, అందరూ వచ్చేస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గణేష్ గారు ముందుకు వచ్చి వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తారు. థ్రోట్ బాగాలేదా? ఓకే. సో శివ గారు వచ్చి, మరి ఐజక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన వాళ్ళు మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మా ప్రియ సహోదరులు, మీ ప్రియ కుమారులు బుజ్బాబు అయ్య గారి యొక్క మందిరంలో ప్రభా ఇటు రీతిగా కూడి మా సిఏ సేవకులంతా కూడి ప్రభా, అలాగే ఈ యొక్క సంఘముతో కలిసినైనా నేను స్తుతించడకు ఆరాధించుకోవడం బట్టి మీకు వందం చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకైనా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా వాక్యపరిస్థితి నా మహింపరచబడింది. మరి ఈ సమయంలో ప్రభా, మరి సేవకులను మీరు నిలబెట్టి వారి నోటికి నోరయ్యండి. మీరే వారితో మా యొక్క జీవితాలు కావలసిన మాటలు మీరు దయచేసి మీ యొక్క నిత్య జీవ మాటలతో మీరు మాతో మాట్లాడి మా యొక్క జీవితాలు, మా హృదయాలు తృప్తిపరిచి మేలు చేసి మహిం పొందమని, ఈ కూడికంతయు మీ నామాన మహింకరంగా మా జీవితాలు మేలుకరంగా జరిగించమని యేసు నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకులకి వందనాలు. ఈ సమయంలో బుజ్బాబాయ్ గారు ప్రేమించి మా సిఏ అంటే జీవజల సేవకులోంచి ఒకరు వాక్యం చెప్పాలని వారు కోరారు. అలాగే అనేక మందికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు వారి సంఘంలో కానీ అనేక రీతిలుగా. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికలో సేవకులందరి తరపున మరి పాస్టర్ ప్రశాంత్ గారిని వారు చూస్ చేసుకున్నారు. అయ్యగారు ఇలాగా మరి వాక్యం చెప్పాలని వారు అడుగుదాం అనుకుంటున్నామంటే మంచిదండి, తప్పనిసరిగా వారిని మీరు అడిగి మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాను. మొదటిగా బుజ్జిబాబాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వాక్య పరిచయం చేస్తున్న సేవకులని మరి చప్పట్లు కొడుతూ మనందరం కూడా ముందుకి ఆహ్వానం తెలియజేద్దాం. వారు వాక్య పరిచయం చేయవలసింది మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిద్రపోతున్న వారు హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంతకంటే ముందు నాకు ఏ అవకాశం ఇచ్చినా దేవాతి దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. మా దైవజనులు, సిఏ ఫెలోషిప్ అధినాయకులు దైవజనులు ఎన్ రాజు గారిని బట్టి, అలాగే తోటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, అలాగే స్థానికంగా ఉండి ఎంత భారభరితమైన పరిచయం చేస్తున్న దైవజనులు బుజ్జిబాబు అయ్య గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ. అందరూ బాగున్నారా? నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుకో. హల్లెలూయా. అంటే మౌనంగా ఉందాం, సమయం చాలా తక్కువగా ఉన్నది. కొద్ది నిమిషాలు మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుడి రాత్రి మనందరితో కూడా మాట్లాడును గాక. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ నిలబడ్డ నేను మట్టివాడిని, ఎందుకు పనికిరాను. ఇక్కడ నాలో ఉన్న దేవుని మాట మాత్రం బలమైంది. హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతం. నేటి దినాల్లో మనం చూస్తున్నాము చాలా పరిస్థితులు క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు, సంఘాలు ఎదుర్కొంటున్నారు. ఏంటంటే ఇంటింటికో దేవుడు ఉన్నాడు, వీధికో దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికో దేవుడు ఉన్నాడు, దేశానికో దేవుడు ఉన్నాడు. మా అందరికీ దేవుళ్ళు ఉన్నప్పుడు మరల మేము యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు రావాలి అనే ప్రశ్న ఈరోజు చాలా మందిలో కలవర పెడతా ఉంది. మీరు చెప్పండి, యేసుప్రభు దగ్గర ఎందుకు రావాలా? ఒక్క మాటలో అమ్మా నేనే చెప్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయం అందరం నిలబడి ప్రభు ఇటు రీతిగా నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుంటుండగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మా అందరికి దయచేయమని యేసుని ఉన్నతమైన నామలో ప్రార్థించి ముందున్న సమయాన్ని అంతటిని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామలు అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి ఎందుకు రావాలంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా మనకు కృప దొరకదు, కానీ యేసయ్య దగ్గర మాత్రమే మనకేం దొరుకుతుందండి? కృప దొరుకుతుంది. హల్లెలూయా. దైవజనుడైన పౌలు అంటున్నారు తిమోతి గారితో, అయ్యా ఏమంటున్నారు? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్. ఈరోజు సంఘాలను చూస్తే కృపలో ఉండవలసిన సంఘాలు, కృపలో ఉండవలసిన పరిచర్య,
కృపలో ఉండవలసిన విశ్వాసులు ఆత్మీయంగా చాలా దిగజారిపోతున్నారనే విషయాన్ని బట్టి ఈ రాత్రి మనందరం కూడా ప్రార్థించాలి. హల్లెలూయా. ఈరోజు మనం బలహీనపడ్డాం, కృప లేని వారు బలం పొందుకుంటున్నారు. ఆ మాట అర్థమైందండి? మనం బలహీనపడ్డాం, కృప లేని వారు బలం పొందుకుంటున్నారు. ఈ రాత్రి మనందరికి దేవుడు కృప ఇచ్చును గాక. హల్లెలూయా. మనం ఆది కాండంలో చూస్తే తీయొద్దు కానీ భూమి అంతా కూడా పాడైపోయి, సమాజం అంతా కూడా పాడైపోయి, ఒక వ్యక్తి మాత్రం దేవుని యొక్క కన్ను దృష్టిలో ఉన్నారు. ఎవరండి ఆయన? పరిచయం ఉందండి? హల్లెలూయా. ఎవరండి ఆయన? నోవాహు గారు. అక్కడ మనం బాగా గమనిస్తే భూమి అంతా చెడిపోయిందంట. దేవుడు ఇంకా భూమిని ఇంకా నాశనము చేద్దాం అనుకున్నాడు, ఇంకా అయిపోయింది ఇంకా చరిత్ర అనుకున్న సమయంలో ఒక వ్యక్తి మాత్రం దేవునికి కృపతో నింపబడినట్టు కనపడ్డాడు. హల్లెలూయా. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటాం. ఆది కాండము 6వ చాలండి. హల్లెలూయా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. హల్లెలూయా. మనం నేర్చుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేవుని యొక్క దృష్టిలో కృప పొందుకున్నవారు అవ్వాలి. ఆమేన్. ఈరోజు మనం అనుకుంటాం, నాకు డబ్బు ఉందండి, నాకు ఎలాగైనా బ్రతికేచ్చు అనుకుంటాం. నాకు బంగారం ఉందండి, నేను తాకాడు పెట్టుకుని బ్రతికేచ్చు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, దేవుని కృప కానీ మనకు లేకపోతే మనం ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. హల్లెలూయా. మొన్నటి దినాన్న మా సేవకులందరూ కూడా కలిసి విజయవాడ ప్రాంతం వెళ్తే ఒక ఆవిడ ఏడుస్తుంది, అయ్యా ముందు రోజే డ్వాక్రా కట్టాలని 6,500 రూపాయలు తీసుకొచ్చి బీరువాలు పెట్టాను, ఉదయానికి వరదొచ్చి మొత్తం నానిపోని అన్న. డబ్బు మనల్ని కాపాడుతుందా? ఏమండి, మనకున్న అందం మనల్ని కాపాడుతుందా? ఏది మనల్ని కాపాడదు. కానీ దేవుని కృపలో గనక ఈ రాత్రి మనం రాగలిగితే మనం నశించిపోతున్న జన్మలో నుంచి, పాడైపోతున్న సమాజంలో నుంచి అనేక మందికి దీవెనకరంగా నిలబట్టి కృప కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన నేను ప్రకటన చేస్తున్న యేసు ప్రభువారు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాం, సమాజం అంతా పాడైపోయినా అనేక మంది నోవాహును వ్యతిరేకించారు. ఏమండి, నేనంటాను ఈ రాత్రి నీ కుటుంబానికి నీవే ఒక నోవాహుగా ఉండాలి. ఎందుకో తెలుసా? నేటి దినాల్లో ఆత్మ చల్లారిపోతున్నాయి, సంఘాలు పలచబడిపోతున్నాయి, సేవకులు కూడా ఈరోజు చాలామంది సేవకు రావట్లేదు. మరి ఎలాగా? ఈరోజు కృప కలిగిన కుటుంబంలో మనం ఉండాలంటే ఎలా తెలుసా? నీవే నోవాహుగా మార్చబడాలి. హల్లెలూయా. నోవాహు లేకపోతే ఈ సృష్టికి రక్షణ ఉండేదా? నోవాహు లేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? అంటే దేవునికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నువ్వే ఎందుకు అవ్వకూడదు? హల్లెలూయా. చెప్దాం దగ్గరగా, హల్లెలూయా. నోవాహు దేవుని యొక్క కన్ను దృష్టిలో ఉన్నాడు. ఈరోజు మనం ఉన్నామా? ఈరోజు మన ఇంట్లో అందరు రక్షణలోకి రాకపోవచ్చు, నీవు ఒక్కడివే దేవుని నమ్ముకుని ఉండొచ్చు. కానీ నీవు గనక నిలవబడితే నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగినట్టు. హల్లెలూయా. నోవాహు ఎలాగైతే వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడో, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనము కూడా వ్యతిరేకతలు ఎదుర్కొనే మనం వాడ కట్టుకోవాలి. ఒక విషయం చెప్పమంటారా? నోవాహు దినాల్లో వాడ కడితే ఇంటి పక్కోడు కానీ, ఇంటి ఎదురింటోడు కానీ ఎవ్వడు సహకరించలే. నోవాహు కుటుంబం మాత్రమే సహకారపడ్డా. అంటే ఎన్ని సంవత్సరాలు వాడ కట్టినా ఎవడో సహకరించలేదు. సహకరించిన మాట పక్కన పెడితే ప్రతి ఒక్కడు కూడా హేళన చేయడమే. నోవాహుకు పిచ్చి పట్టుకుందిరా. ఎందుకు? ఇంతవరకు ఈ భూమి మీద వర్షమే పడలేదు, ఈయనేదో కొత్త బోధ చేస్తున్నాడు, వర్షం పడుతుందంట అని ఒకడు. నోవాహు భార్య దగ్గరికి వచ్చి ఉంటారు కదా ముసలమ్మ వచ్చేటట్టువారు, మీ ఆయన పిచ్చి పట్టుకుంది, ఇప్పటి వరకు వర్షం పడలేదు, వర్షం పడుతుందంటావా అని నీవిని గలిబిలి పెట్టడం. కుమారుల దగ్గరికి వెళ్ళి గలిబిలి పెట్టడం, కోడళ్ళ దగ్గరికి వెళ్ళి గలిబిలి పెట్టడం. ఈరోజు క్రైస్తవంలో కూడా చాలామంది ఇదే చేస్తున్నారు. మన విశ్వాసం మనకు వదిలేయకుండా ఇక నీకేం మేలు రాదు, ఎన్నాళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్ళో ఏమొచ్చింది, ఉన్నది కూడా పోయింది అని హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎంతమంది మన కోసం హేళనగా మాట్లాడినా మనం నమ్ముకున్న విశ్వాసం, మనం నమ్ముతున్న ఆరాధన, మనం నమ్ముతున్న కృపగలిగిన దేవుడిని ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎందుకో చెప్పమంటారా? ఒకరోజు రాబోతుంది. నోవాహు ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఒకరోజు చూశారు. ఏ రోజు అంటే జలప్రలయం కంటే ముందు పడతా ఉంది పైనుంచి చినుకులు. ఒక్కొక్కడు హృదయంలోని ఇప్పటివరకు వర్షం పడలేదు కదా, ఇదేంటి కొత్తగానే అంటే నోవాహు చెప్పింది కరెక్టేనా? సందేహాలు అందరికీ మొదలైంది.
కొంచెం 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 మొత్తం అంతా మునిగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటకరించిన ప్రతి ఒక్కడు నోవాహు మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించవా? హల్లెలూయా. మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించవా? దేవుడు ద్వారాలు మూసేస్తే నోవాహు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో సమయం ఉండగానే మన ఇల్లు మనం చక్క పెట్టుకోకపోతే ఆ రోజు నోవాహు యొక్క జలప్రయం ఎలాగైతే వచ్చి అందరూ నశించిపోయారో మనం కూడా అలా నశించిపోతాం. హల్లెలూయా. ఈరోజు సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసండి? అందరూ ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? చప్పట్లు కొట్టినప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేసినప్పుడు ఏం చేయాలా? చాలామంది దెయ్యాల్లో కొలు తెరిచి చూస్తున్నారండి. చూసిన వాళ్ళకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. సేవకులు ఇక్కడ 15 మంది నిలబడి ఆరాధన చేస్తుంటే ఏదో జరుగుతుంది, ఎప్పుడు చూడలేదు అయ్యగలంటే ఇలాగ ఎత్తుకుని చూస్తున్నారు. స్తోత్రం. ఆరాధన చేసిన ఏం చేయాలండి? నోవాహు ఎప్పుడు చెప్తుండే, అయ్యా జలప్రలయం వస్తుంది, అందరూ వాడకి సహకరించాలంటే ఒక్కడో సహకరించలేదు. ఈరోజు సేవకుల పరిస్థితి కూడా అది. సంఘానికి సహకరించే విశ్వాసులు చాలా తక్కువ మంది అయిపోయారు. వాడకడదాం రండి, ఆత్మీయ జీవితం కట్టుకుందాం రండి, కొంచెం సేపు మోకరించి ప్రార్థన చేద్దారని అంటే ఎవడో రాడు. అక్కడ ఏదో డ్యాన్స్ వైపు డ్యాన్స్ జరుగుతుందంటే అందరూ స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయి నుంచి గంటల తరబడి ఉంటారు. ఏముంటుంది? అంటే విలువ లేని దానికోసం ఈరోజు మనుషుడు ప్రయత్నిస్తున్నాడు, కానీ విలువైన దానికోసం ఈరోజు ఎవరు ప్రయత్నం చేయట్లేదు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలంటే నోవాహు వలె ఉండాలి. నోవాహే లేకపోతే కుటుంబానికి రక్షణ లేదు. నోవాహే లేకపోతే ఈ యొక్క భూమికే రక్షణ లేదు. మరి ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నోవాహు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? గుర్తుపెట్టుకోండి, నోవాహుగా మన అందరం కూడా ఉండాలంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి. కొన్ని మాటలు మనం, ఎవ్వరు మనల్ని ఏమన్నా యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకుంటే ప్రతి విషయానికి సమాధానపరచగలిగిన సమాధానకర్త అయిన దేవుడే. హల్లెలూయా. చెబుతాం హల్లెలూయా. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. జీవితం అంతా మోసం, చిన్నప్పటి నుంచి మోసమే, ఎక్కడికి వెళ్ళినా మోసమే. మోసం చేసేవాడు మోసంతోనే పోతాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక్క రాత్రి మాతో కలిసి మీరు ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి అంటే అయ్యగారు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలండి, అయ్యగారు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలండి, అయ్యగారు పొద్దున్న కాలేజీకి వెళ్ళాలండి అని మనకున్న కారణాలన్నీ దేవుని దగ్గర పెడతాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 20 సంవత్సరాలు సరిగ్గా నిద్ర లేదంట. ఎవరండి ఆయన? చెప్తారండి? ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. తొందరగా చదువు. ఆదికాండం 31. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుంది, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసేది, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చింది. హల్లెలూయా. ఏమంటే ఒక యజమానుడి దగ్గర మనం పని చేస్తే మన జీతం పెరుగుతుందా తగ్గుతుందా? కానీ యాకోబుకి రివర్స్. అక్కడ మనం చూసుకుంటే చదివిన మాటలో, నిద్ర నా కన్నులకు దూరం, పగట ఎండకును రాత్రికి మంచుకు నేను క్షీణించిపోయాను. జీవితం అంతా కూడా వేదనే, జీవితం అంతా కూడా ఎదురు దెబ్బలే, జీవితం అంతా కూడా బాధలే. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిని కలిపితే ఏంటంటే మా జీవితంలో చాలా బాధలు ఉన్నాయండి, మేము తేరుకోలేకపోతున్నామండి. కొంతమంది అప్పుల బాధలు, కొంతమంది కుటుంబ సమస్యలు, కొంతమందికి వ్యక్తిగత కారణమైన సమస్యలు. హల్లెలూయా. మనకెన్ని సమస్యలున్నా మనం క్రీస్తు యేసు వారి దగ్గర ఉన్న కృపగల మనం పొందుకుంటే నీ సమస్యలన్నిటికీ ఒక్క రాత్రి సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే నేనే. మేమెవరం కూడా మా కుటుంబంలో యేసు ప్రభువారిని నమ్ముకున్న కుటుంబం మాది కాదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తూ మేమందరము కూడా దుర్గమ్మ తల్లిని నమ్ముకుని మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే నేను చిన్నతనం నుంచి కూడా ఒక మానసికమైన వ్యాధితోనే బాధపడుతుంది. ఏంటంటే ఇంట్లో సమాధానం లేదు, తల్లిదండ్రులు ప్రేమ లేదు. ఎందుకంటే మా తల్లి గారు చిన్నతనంలోనే నన్ను విడిచిపెట్టేసి కువైట్ దేశం వెళ్ళిపోయింది. అప్పుడు నాకు 3 సంవత్సరాలు, నాకు తమ్ముడు ఉన్నాడు. చిన్న వయసులో ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నన్ను తీసుకెళ్ళి మా పెద్దమ్మ గారి దగ్గర వదిలేశారు.
తల్లి లేదు, తండ్రి దూరంగా ఉన్నాడు. ఒక మానసికమైన బాధ, తల్లిదండ్రుల దగ్గర లేరని. 10వ తరగతి వరకు అలాగే చదువుకున్నా, ఆ బాధలోనే. ఇంకా 10వ తరగతి అయిన తర్వాత ఇక్కడ ఉంటే తండ్రి ప్రేమ కూడా కొదువైపోద్దని మా సొంత గ్రామం వచ్చాను. మా సొంత గ్రామంలో మా నాన్నగారికి ఉన్న సాక్ష్యం ఏంటంటే, త్రాగుడు కానీ వ్యభిచారం ఎటువంటి చెడ్డ అలవాట్లు మా నాన్నగారికి లేవు. ఊరి చివరి నుంచి ఆ చివరి వరకు ఆ వ్యక్తి చాలా మంచివాడండి అని సాక్ష్యం చెప్తారు. ఎప్పుడైతే మా అమ్మగారు దూరంగా ఉండడం, మేము దూరంగా ఉండడాన్ని బట్టి అక్కడున్న కొంతమంది కుర్రవాళ్ళు ఏం చేశారంటే, మా నాన్నగారికి బలవంతంగా మందు అలవాటు చేసి మా అమ్మగారు కష్టపడి సంపాదించిన 7 సంవత్సరాల డబ్బు నేలపాలైపోయి. ఈ కారణాన్ని బట్టి మా అమ్మగారు మా నాన్నగారితో మాట్లాడడం మానేశారు. మా నాన్నగారు బెంగ పెట్టిన ఒక పిచ్చోడు అయిపోయాడు. కొన్నాళ్ళు పిచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, కొన్నాళ్ళు పిచ్చి మందులు వాడాడు. ఎన్ని వాడినా మా నాన్నగారి పరిస్థితి అలాగే ఉంది. అదే సమయంలో నేను 10వ తరగతి పాస్ అయ్యి మా ఊరు వచ్చా. మా నాన్నగారి పరిస్థితి ఇది. సరిగ్గా ఉంటుంది, బట్టలు ఉండే కాదు. ఎక్కడికైనా పనికి వెళ్తే బట్టలు సిరిగిపోచ్చానండి, ఎవరిని ఏదనేవాడు, వాళ్ళు కొట్టేసి పంపించేవారు. అదే సమయంలో 10వ తరగతి నేను పాస్ అయితే మా నాన్నగారిని చూస్తే పిచ్చోడై ఉన్నాడు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తే శ్రీకాకుళం సీట్ వచ్చింది, వెళ్ళాలా వద్దా? ఒకవేళ వెళ్తే తండ్రి దూరం అయిపోతాడేమోనని అక్కడే మా దగ్గర ఉన్న కాలేజీలో ఆ మండలంలో చదువుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బెస్ట్ స్టూడెంట్ నేను మా కాలేజీలో. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ యవనస్తులందరూ పడే మాయలో నేను పడ్డాను. లోకమనే మాయ, లోకమనే ప్రేమ అనే మాయలో నేను పడ్డ తర్వాత జీవితం అంతా కొలాసైపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ ఏ సార్లు అయితే చాలా మంచోడ్రా, ఈ ప్రసాద్, నా పేరు, నేను రక్షణ పొందకం నా పేరు దుర్గా ప్రసాద్, ప్రసాద్ గారు చాలా మంచోడు అనేవారు. ఎప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చానో నా అంత ఎదవలేడు. హల్లెలూయా. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత చెప్పాను కదా, లోకమనే మాయలో పడ్డామని. ఇష్టపడిన అమ్మాయికి పెళ్ళయింది. భయంకరంగా త్రాగుడికి బానిసినాయి. ఏ తండ్రి తాగుబోతాడు అయిపోతే చూసి ఏడ్చానో అదే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళా. కాలేజీకి వెళ్తే తాగేసి వెళ్ళేవాడు, వచ్చినప్పుడు తాగేసి వచ్చేవాడు. రోజుకు ఒక పెట్టి సిగరెట్లు కాల్చి. ఈరోజు మీకు తెల్ల బట్టలు వేసుకుని బాగానే కనబడి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు భయంకరమైన జీవితం. చూడని సినిమా లేదు. సినిమా చూస్తే ప్రారంభం నుంచి ఎంత వరకు కూడా సినిమా స్టోరీ కుక్క తప్పకుండా చెప్పేవారు. అటువంటి భయంకరమైన పాపిష్టి జీవితంలో అనుకున్నాను. చాలా సందర్భంలో ఇంట్లో మనశాంతి లేదు. నాన్నగారు ఎలాగైపోయారు కదా, ఏదైనా తాగి చచ్చిపోదామని చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి ఎవరితో బాధ చెప్పుకున్నా ఎవరు తీర్చలేని బాధ, ఎవరు దేవుణ్ణి నమ్ముకోలే. డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చా. ఒకటి అనుకున్నా, ఎక్కడే ఉంటే జీవితం పాడైపోద్దని మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇక్కడ నా జీవితం పాడైపోద్ది అంటే పాస్పోర్ట్ చేయించుకుని మా అమ్మగారిని ఒప్పించుకుని వీసా రప్పించుకుని నెలకు 30,000 రూపాయల జీతం మా అమ్మగారి దగ్గరికి వెళ్ళడానికి. ఇంకెళ్ళిపోదాం, నా జీవితానికి ఏ డోకా లేదు, హ్యాపీగా డబ్బు సంపాదించిన కారులో తిరుగుదాం అని చాలా కలలు కన్నా అనిపించింది. ఎప్పుడు మనం చర్చికి వెళ్ళాం కదా, మనశ్శాంతి లేదు కదా, సరదాగా చర్చికి వెళ్దాం. ఎలాగండి? సరదాగా చర్చికి వెళ్దామని అందరికంటే ముందు వచ్చి అలా గుమ్మం దగ్గర కూర్చున్నాను. అలాగే 2 నెలల చర్చికి వెళ్ళా. ఆయన ఏదో చెప్తారు, మనం ఏదో వింటాం. మన బానే అదే కదా. ఆయన ఏదో చెప్పారు, ఏదో నువ్వు అని అయిపోయింది. 2015వ సంవత్సరం నవంబర్ 1, 2, 3 తారీఖులో ఉపవాస ప్రార్థనలు పెడితే మొట్టమొదటి రోజు అనుకున్నాను, ఎప్పుడు బ్రతుకులు ఉపవాసం వల్ల తినేసి తిరగడం తాగడం తప్ప ఉపవాసం ఉందామని. అది కూడా సరదాగా ఉన్నా. మొదటి రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, కోత కోయడానికి పనివారు తక్కువగా ఉన్నారు. మాట అయితే వచ్చింది కానీ అర్థం తెలియదు. 1వ రోజు అయిపోయింది. 2వ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టానని. 2వ రోజు అయిపోయింది. 3వ రోజు ఏడుస్తున్నా, అయ్యా త్రాగినప్పుడు నా జీవితం బాగుంది, అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడినప్పుడు నా జీవితం బాగుంది, షికారులు చేసినప్పుడు నా జీవితం బాగుంది, నీ మందిరానికి వచ్చాను కానీ, ప్రార్థన చేస్తున్నాను కానీ, ఉపవాసం ఉన్నాను కానీ మనశ్శాంతి లేదయ్యా, నాతో మాట్లాడవా అంటే దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలుచుకున్నాను. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఇంట్లో చెప్తే తిడతారు, ఎందుకంటే ఎవరో దేవుడిని నమ్ముకోలే. ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఇంట్లో అన్నమ్మా ఇంకా ప్రయాణానికి ఇంకా సమయం ఉంది కదా, వైజాగ్ వెళ్ళి కొంచెం నేను మా ఫ్రెండ్ దగ్గర పని చేసుకుని వస్తాను, చేతిలో డబ్బులు ఇవ్వలేవంటే సరే వెళ్ళి అన్నారు. ఎవ్వరికి చెప్పకుండా విజయవాడ అనిల్ కుమార్ గారి మినిస్ట్రీకి వెళ్ళిపోయా. ఇంట్లో ఎవరికి తెలియదు. అయితే ఫ్రెండ్స్గా చెప్పా, వాళ్ళు వచ్చి మా ఇంట్లో చెప్పారు.
మా అమ్మగారు అక్కడికి ఫోన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేసి బండబూతులు, పాస్టర్ల గారికి పనే ఉండదు, సంకలో నల్ల బైబిల్ పట్టుకుని 4 సొల్లు మాటలు చెప్పుకుంటూ యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటూ చాలామంది అయిపోతారు, ఇదేనా బ్రతికిచ్చి అని మా అమ్మగారు ఫోన్లో మాట్లాడారు. అక్కడ నాతో కాదు, అక్కడున్న సేవకులతో. వాళ్ళు అన్నారు, అయ్యా ఒకసారి మీ ఇంటికి వెళ్ళరండి, మీ అమ్మగారు మాట్లాడలేకపోతున్నాం అంటే. వేరే అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని విజయవాడ నుంచి మరలా మా ఊరు వచ్చాను, రావులపాలెం. గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డా. అందరూ ఎందుకంటే నాకు కోపం ఎక్కువ. మా అమ్మమ్మ బెండకాయ కూర గిన్నె అవతలకి వెళ్ళిపోయి దేశరత్నం చేయి, గిన్నె గేట అవతలకి, అంత కోపిస్తుంది. అటువంటిది 10 రోజులు నాలో మార్పు ఏంటంటే మౌనం. ఏం మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నా. అందరూ మొదలెట్టారు, సేవకి వెళ్ళిపోయి ఏం చేస్తావరా, పాస్టర్ గారు పుట్టగొడుగుల్లాగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి సేవ చేస్తావు అని మా పెదనాన్న, మా పెద్దమ్మ. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు నేనే, 4 అక్క చెల్లెలు మా అమ్మ వాళ్ళ. ఇంటికి పెద్ద కొడుకు నేనే, ఇంట్లో పెద్ద, తర్వాత మా తమ్ముడు. ఇంటికి పెద్దోడు రా నువ్వెందుకు వెళ్ళిపోతావు సేవకి, బోళ్ళు మంది ఉన్నారు సేవ చేసుకునే వాళ్ళు, మీ అమ్మ దగ్గర చక్కగా జీతం మానేసి నువ్వేం చేస్తారని అందరూ తిట్టడం మొదలెట్టారు. మా నాన్న మెంటల్గా ఉన్న మా నాన్న కూడా ఒకటే మాట అన్నాడు, రే నీకేదో దయ్యం పట్టుకుందిరా అన్నాడు మా నాన్న. ఇంకా చివరి డిసిషన్ ఎవరంటే మా అమ్మగారు. మా అమ్మగారు కువైట్ నుంచి ఫోన్ చేసి అన్నారు, నాన్న సేవకి వెళ్ళిపోయి ఏం చేస్తావు, నువ్వు కువైట్ రాకుండా పడదు, అక్కడే ఉండి నేను డబ్బులు పంపిస్తాను, చక్కగా చదువుకు ఏదైనా ఉద్యోగం చేసి అక్కడే, కానీ నువ్వు సేవకి వెళ్ళొద్దు, నా మెంటా ఉంటావు లేదురా మా అమ్మగారు. నేను ఒకటి అన్నా, బ్రతికి నా చచ్చి నా సేవ చేస్తా. హల్లెలూయా. అదేనా నీ మాట అడిగింది మా అమ్మగారు, అదే నా మాట అమ్మన్నా. అయితే మరలా నా గుమ్మం తొక్కకండి. హల్లెలూయా. మరలా మా ఇంట్లోకి రాక నా గుమ్మం తొక్కంటే కట్టు బట్టలతో. ఈరోజుకి నాకు గుర్తుందండి, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి పారిపోతే ఎంత భయంకరమైన పరిస్థితితో బైబిల్ పట్టిన కట్టు బట్టలతో ఇంట్లో నుంచి సేవకి వెళ్ళాను. హల్లెలూయా. ఆ సమయంలో ఎందుకు వెళ్ళిపోతానని ఎవరు అడగలే, ఎక్కడికి వెళ్ళాలి గమ్యం తెలియదు. కానీ ఒక మాట గుర్తుంది, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలుచుకున్నాను అన్నమాట. పిలుచుకున్న దేవుడు గొప్పోడు కాబట్టి ఆయన కోసం శ్రమైన నేను ఎదుర్కొంటానని బైబిల్ పట్టిన ఇంట్లో నుంచి బయటకు వచ్చా. విజయవాడ వెళ్తే తిండి ఉండేది కాదు. ఒకటే చేత ఎన్ని రోజులు వేసుకుంటామని, మా అయితే 2 రోజులు, మహా అయితే 3 రోజులు, ఇంకేసుకోగలమా? ఒకే చేత 19 రోజులు వేసుకున్నా. సాయంత్రం మాటలు టెర్రస్ పైకి వెళ్ళి ఎవరో లేనప్పుడు ఆ బట్టలు ఉతికేసుకుని ఉదయాన్ని తెల్లవారుజామున మరలా డ్రెస్ చేసుకుని ఆరాధనకి వెళ్ళేవాడు. ఇదే నా బ్రతుకు. ఏముండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. అందరు ఎటకారం చేసేవారు, ఈడేం సేవ చేస్తాడు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఈడేదో తప్పు చేసి ఈడు వచ్చాడని అందరూ హేళనకరంగా మాట్లాడేవారు. ఆయన ఒక్కటే ప్రార్థన, ప్రభువా నువ్వు పిలుచుకున్నావు, నువ్వు వాడుకో. అక్కడ నుంచి దేవుడు కడప ప్రాంతం తీసుకెళ్ళాడు. కడపలో ఒక రోజు సెలవిస్తే అందరూ కూడా 8 రోజులు సెలవిస్తే అందరూ వచ్చేసారు బయట. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉండిపోయాను. డబ్బులు లేవు, తినడానికి తినలేదు. సాయంత్రం 4 ఆ ప్రాంతానికి ఆ కొండలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని రేగుపొలు తిని 10 రోజులు నీళ్ళు తాగిన పట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సేవా పరిచయం ప్రారంభించాను. అక్కడ నుంచి హైదరాబాద్లో కొన్నాళ్ళు పరిచయం చేసి, అక్కడి నుంచి కాకినాడ దగ్గర రామేశ్వర ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ అయ్యి అక్కడే చిన్న సంకల్పుడు దర్శనం పొందుకుని ఈరోజు 3 చోట్ల దేవుడు పరిచయం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ఎదుర్కొన్న 2015వ సంవత్సరం నుంచి అనేకమైన ఇబ్బందులు. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? యాకోబు జీవితంలాగే నా జీవితంలో ఏ రోజు మనశ్శాంతి లేదు. డబ్బు లేదా? బోల్ డబ్బు ఉంది. ఇల్లు లేదా? చక్కటి ఇల్లు ఉంది, కొబ్బరి తోట ఉంది, వరి పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, కుటుంబస్తులు అందరూ ఉన్నారు, కానీ మనశ్శాంతి లేదు. హల్లెలూయా. ఎక్కడ దొరికినా మనశ్శాంతి దొరకలేదు, కానీ కష్టాల్లో కూడా మనశ్శాంతి ఎక్కడ దొరికిందంటే యేసు ప్రభు దగ్గర దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఇంట్లో మా అమ్మగారు అందరికీ చాటింపు వేసుకున్నారు. నా పెద్ద కొడుకు లేడు, లారీ కింద పడి చచ్చిపోయాడు. మా అమ్మగారు ఫైనల్ డిసిషన్. ఇంటికి వెళ్తే కుక్కను చూసినట్టు చూసేవారు, కనీసం ఇంటికి వెళ్తే మంచులు కూడా ఇచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితులు పరిచయం ప్రారంభించా. కానీ నేను ప్రకటిస్తున్న నమ్మదగినట్టు చేసిన గొప్ప కారణం ఏంటంటే, ఎవరైతే నేను వెలివేశారో, ఎవరైతే రావద్దన్నారో, ఈరోజు వాళ్ళే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లి అయితే నువ్వు నా కొడుకువే కాదన్నదో, ఈరోజు ఫేస్బుక్లో వాక్యం పెడితే మా అమ్మ అందరికీ షేర్ చేసి, మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి, ఈ మాట తల్లి చేత చెప్పించుకోవడానికి ఎన్నో దినాలు శ్రమ పడ్డా, దేవుని బట్టే కేవలం. హల్లెలూయా. ఈరోజు చాలామంది హేళన చేస్తారా, ప్రశాంత్ గారు ఆడు వేస్ట్ అని. నేను వేస్టే, కన్నా దేవుడు గొప్పోడు.
నేను బలహీనున్నే కానీ దేవుడు బలవంతుడు. నేను పడిపోయిన స్థితిలో ఉండొచ్చు కానీ దేవుడు లేపగలిగి అనేక మందికి సాక్షిగా వాడుకునే కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ నేను మాత్రం లేచి చక్కగా ధైర్యంగా తిరుగుతున్నాను. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని మధ్యలో విడిచిపెట్టేసేవాడు కాదు. యాకోబు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం, ఒక్క రాత్రి ప్రార్థన యాకోబు జీవితాన్ని అనేక మందికి ప్రయోజనకరంగా మార్చింది. ఒక విషయం చెప్పంటారా, యాకోబు జీవితంలో నుంచి అనేక మంది యాజకులు వచ్చారు, యాకోబు జీవితం నుంచి అనేక మంది లేవీయులు వచ్చారు. యాకోబే లేకపోతే ఈరోజు యేసు ప్రభు వారు కూడా లోకానికి రావడానికి ఆస్కారం లేదు. మోసగాడే కానీ మోసగాన్ని కూడా వాడుకునే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఒక మోసకరమైన జీవితంలో ఉన్నామేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యాకోబులాగా మనం ప్రార్థన చేయగలిగితే, దేవునితో మనం పెనిగిలాడగలిగితే, దేవుని దగ్గర మనం గోజాడగలిగితే, ఒక్క రాత్రి ఎట్టాడండి దేవుడు దేవుని దగ్గర. 20 సంవత్సరాలు నిద్ర లేదంతా ఒక్క రాత్రిలో కొట్టుకుపోయింది. హల్లెలూయా. మనం ఎన్నో నెలల మట్టి నుంచి ఎన్నో సంవత్సరాల మట్టి ఏడుస్తూ ఉంటాం కానీ దేవుడు కృప కలిగిన దేవుడు అనే విషయాన్ని మాత్రం మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. యాకోబును మార్చిన దేవుడు మనల్ని ఏం చేయగలడండి? మార్చగలడు. ఒక విషయం చెప్పమంటారా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాకోబు జీవితంలో వెనక్కి వెళ్తే నుయ్య, ముందుకెళ్తే గొయ్య. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. వెనక్కి వెళ్ళలేం, ముందుకెళ్తే సమస్యలు. మరి ఏం చేయాలి తెలుసా? పైనున్న దేవుడే మన దిక్కు. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని నమ్ముకోవద్దు కానీ, మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు కానీ, పరలోకమందున దేవుడు నువ్వు ఆధారం చేసుకుంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీ కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక చెల్లిగా నీ ఒక్కడవే ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ నీ ప్రార్థన మాత్రం చాలా విలువైంది. ఎంత విలువైంది చెప్పమంటారా? యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది కుమారులు శాఖలుగా విస్తరించబడ్డారు. ఈరోజు మనం దీవించబడాలంటే మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. క్విస్ట్ చెప్తాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎక్కడ? రేవు దగ్గర. ఈరోజు మనము కూడా ఎన్నోసార్లు ఒంటరితనాన్ని అనుభవించుండొచ్చు, ఎన్నోసార్లు మనం ఒంటరిగా మిగిలిపో ఉండొచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఎవరు మనకి సహాయం చేసేవారు లేకపో ఉండొచ్చు. ఎవరు సహాయం చేయకుండా పర్లే, దేవుడు ఒక్కడ చాలండి మనకి. హల్లెలూయా. సరే, ఇంకా మనం భక్తి చేస్తే దేవుడు ఆకాశ పక్షుల్ని పోషిస్తానని వాగ్దానం చేసిన వాడు, అంతకంటే శ్రేష్టమైన వారు, ఆయన స్వరూపంలో చెక్కబడ్డవారు, ఆయన చేతులతోటే దేవుడు మనల్ని నిర్మించుకున్నప్పుడు మనల్ని దేవుడు పోషించలేడా? కానీ మనకు మాత్రం రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం కూర ఉండాలో, రేపు రాత్రికి ఏం కూర ఉండాలో ఎందుకండి? హల్లెలూయా. విజయవాడ ప్రాంతాలు అంటున్నారు, అయ్యా మీరు ఈ పూటకి ఇచ్చేసి వెళ్ళిపోయారు, రాత్రికి ఎవరైనా భోజనం పెడతారేమో ఎదురు చూస్తున్నారన్నారు. మనకు 3 పూటలా తిండున్నా దేవుని స్తోత్రం, ఇంకా ఏదో కావాలి, ఏదో. హల్లెలూయా. నేను అంటాను, అన్నీ లేకపోయినా పర్లేదు, యేసయ్య ఉంటే చాలు. హల్లెలూయా. మన మోసకరమైన జీవితాన్ని మార్చి, ఏ నోరైతే నువ్వు మోసగాడవందో, ఏ నోరైతే నువ్వు ఎందుకు పనికి రానోడు వందో, అదే నోరు దేవుని స్తుతించే రోజులు మన జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసినట్టు ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే, ఇంట్లో సరైన పేరు లేదు, ఆఖరికి తండ్రి దృష్టిలో కూడా నీచుడే, అన్నయ్యల దృష్టిలో కూడా నీచుడే. హల్లెలూయా. సరే, ఎంతమంది పేర్లు వస్తున్నాయో. అన్నయ్య దృష్టిలో నీచుడిగా ఎంచబడ్డాడు, తండ్రి కూడా లెక్క చేయలేదు, పొద్దున తెల్లవారుజామున వెళ్ళిపోయి గొర్రెలు మేపుకునేవాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, గొర్రెలు మేపుకునేవాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, అయ్యా ఈ సౌలుని బట్టి నేను ఎంతగానో బాధపడ్డాను, నువ్వు వేశ్యా ఇంటికి వెళ్ళు, అక్కడున్న కుమారులు ఒక నేను అభిషేకిస్తాను అన్నాడు. నాలాంటి పాస్టర్ గారు తైలపు కొమ్ము తీసుకుని బయలుదేరాడు. మొట్టమొదటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పటికి ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు. ఒక విషయం చెప్పమంటారు మీకు, సేవకుడు పని చాలా కష్టమైంది చెప్పమంటారు మీకు. ఎందుకో, మొన్న కావాలి నాకు ఫోన్ చేసి అన్నది, పాస్టర్ గారు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఉపవాసం ఉంటే నా బాధలన్నీ పోతాయండి అన్నది. దానికి ఏమన్నా ఉపవాసం ఉంటే అమ్మన్నది, నేనుంటే కాదు పాస్టర్ గారు, మీరుంటే అండి. హల్లెలూయా.
ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ దైవజనుడు, ఈరోజు సేవకులు ఉపవాసం ఉంటే అంత కార్యాలు జరిగినప్పుడు మీరు ఉపవాసం ఉన్నా కూడా దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ దావీదు ఎప్పుడూ కూడా ఇంటికి బయటే ఉండేవాడు. మనం ఇంట్లో ఉన్నాం, ఆదివారం ఏం చేస్తాం? మంచి వెరైటీ వండుకుంటాం. యెషయా ఇంట్లో ఏ వెరైటీ ఉన్నా దావీదు మాత్రం దూరంగా ఉండేవాడు. ఇంటికి దూరంగా ఉండేవాడు, గ్రామానికి దూరంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అన్నయ్యలందరినీ పక్కన పెట్టి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పక్కన పెట్టి, అందరూ తృణీకరించిన వెనకబడిన వాడు మాత్రం ముందు పెట్టి అభిషేకించాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? దావీదుని దేవుడు కనుగొన్నాడంట. ఎందుకు కనుగొన్నాడు ఒక్క మాటలో చెప్తారా? వీళ్ళందరూ కూడా మాకు అది ఉందండి ఇది ఉందని సంకలు గుద్దుకున్నారు, కానీ దేవుడు మాత్రం ఒక్కటే, దావీదు మాత్రం ఒకటే, నువ్వు తప్ప నాకు ఏమీ లేదు. ఆరాధించడం తప్ప దావీదుకి మరొక పని లేదు. అందుకే ఆరాధన దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఆరాధనకి దేవుడు మురిసిపోయి దావీదుని అన్నాడు, ఆయన అర్జెంట్గా అభిషేకించాను. ఏ అన్నయ్యలైతే ఇది ఎందుకు పనికిరాలే, యెషయా ఉన్నాలేండి, ఒకడు ఉన్నాలే వెనకాల ఎక్కడో వాడు గొర్రెలు మేపుంటాడు అన్నా వాళ్ళు ఎదురుగుండానే మోకరిస్తే అభిషేకించాడు. హల్లెలూయా. అక్కడ నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, దావీదు కోసము దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమూయేలు కుటుంబస్తులు అందరూ చేతులు కట్టుకుని ఎదురు చూశారు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఇంట్లో లెక్క ఉందా? వీధిలో లెక్కతనంగా ఉన్నాడా? కనీసం మనుషులు లెక్క చేశారా? ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడు గబగబా ఆయన వచ్చేవరకు అందరూ కూడా కూర్చున్నారంట. ఒక రోజు రాబోతుంది, నిన్నెవరైతే హేళనకరంగా మాట్లాడారో అవమానపరచారో వారందరూ కూడా నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తారు. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, దానికి నేనే సాక్షి. ఈరోజు మా ఇంటికన్నా ఫోన్ అంటారు, బాబీ ఇంటికాడ బాబీ అని పిలుస్తారు, బాబీ ఒక్కసారి ఇంటికి వచ్చేళ్ళరా. ఖాళీ ఏది? దేవునికి స్తోత్రం. ఎవరైతే పొమ్మని రాలే, ఒకసారి ఇంటికి రా, ఇంటికి వచ్చేళ్ళు. నేను అనుకుంటాను, ఈ కష్టమైన పరిచర్లోనే ఆనందం ఉంది. హల్లెలూయా. కష్టాలు మనకి జీవితకాలం ఉండవు, కొంతకాలమే. ఆ కష్టాల్లో మనం ధైర్యంగా ఉంటే ఆ కృప మనకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఈ భూమి నిలవబడ్డానికి, దేవుడు ఇష్టంగా చేసిన సృష్టి నిలవబడ్డానికి ఆధారమైపోయాడు. నీవు కూడా నోవాహు వలె ఉండాలి. రెండవదిగా, మోసగాడైన యాకోబు తన జీవితాన్ని ఎప్పటికైతే దేవునికి సమర్పించుకున్నాడో, యాకోబు ద్వారా బలమైన యాజకులు లేవీలు లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో వ్యక్తిగా, ఎందుకు పనికిరాని లెక్కలో లేని ఆ కనీసం ఆధార్ కార్డు కూడా లేని దావీదుని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దావీదు వంశంలో నుంచే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రాబోయే దినాల్లో నీ కుటుంబంలో నుంచి సేవకులు లేపబడాలా, నీ కుటుంబంలో నుంచి ప్రవక్తలు లేపబడాలా, నీ కుటుంబంలో నుంచి మిషనరీలు లేపబడాలా. అలాగ లేపబడాలంటే నీ కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదనుకుంటామో, మన దిక్కు దేవుడు అవుతాడో, ఇంకా మనకు లోటు ఏంటండి? అయిపోయింది నా మాట. ఇంకా మనకు లోటు ఏంటి? హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, వడ్డిచ్చేవాడు మనోడైతే శివరున్న బూరు వస్తుందంట. హల్లెలూయా. వడ్డిచ్చేవాడు మనోడు ఉన్నాడా? ఎవరంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలే. తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, బంధువులు స్నేహితులు అందరూ వదిలేసినా నేనున్నాను కదా అని ఎప్పుడు చేతులు చాపి మన కోసం చూస్తున్న కృప కలిగిన దేవుడైన. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం అందరం ఏం చేద్దామంటే ఆ కృప కలిగిన దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఒకసారి అందరం కూడా లేచి నిలబడి, ఒకసారి అందరం కూడా లేచి నిలబడి, నోవాహు ఎలాగే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో, యాకోబు మోసగాడైనా ఎలాగైతే దేవుని దగ్గర పశ్చాత్తాపపడి అనేక మంది జనములకి రాబోయే తరానికి పునాది వేశాడో, ఇంట్లో లెక్కలేనితనంగా ఉన్న దావీదు యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేశాడో, ఈరోజు మనం బలహీనలమే, ఈరోజు మనం అనేకమైన ఇబ్బందుల పాలైపోయిన వారమే. కానీ దేవుడు మనల్ని బట్టి రాబోయే దినాల్లో ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటుండగా ఒకసారి అందరం కూడా ప్రార్థన చేద్దామా? స్తోత్రం. హల్లెలూయా. 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 దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చు, కానీ
ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు కానీ, ఎవరు మనల్ని ఆప్యాయంగా పలకరించకపోవచ్చు కానీ, నిత్యము నిన్న నేడు ఏకరీతిగా సదాకాలం మనతో ఉంటాను వాగ్దానము చేసిన దేవుడు ఈ రాత్రి కూడా మనతోటే ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు బట్టి నలిగిపోతున్నాం, ఇబ్బందులు బట్టి ఎంతగానో పక్కకెళ్ళి ఏడుస్తున్నామేమో. దేవుడి రాత్రి అంటున్నాడు, మన కన్నీటిని చూచే దేవుడు, మన కన్నీటిని దాస్తున్న దేవుడు, మన బాధను చూసి రాబోయే దినాల్లో మనల్ని ప్రయోజకులుగా చేసే దేవుడు. యేసయ్యా ఈ రాత్రి నన్ను బలపరచయ్యా. యేసయ్యా క్రీస్తు యేసునందున్న కృపచేత ఈ రాత్రి మనం బలవంతులమవుదాం. హల్లెలూయా. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కదా ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దర్శించండి. నోవహు పొందుకున్న కృప, యాకోబు పొందుకున్న కృప, దావీదు పొందుకున్న కృప చేత అయ్యా మేము కూడా బలవంతులం అవడానికి ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన. ఈ లోకంలో మాకు ధనమున్న ఆస్తి అంతస్తు ఉన్నా నేటి వరకు నీ మాటే, నీ ప్రేమే, నీ కృపే మమ్మల్ని బలపరిచి నడిపించండి. అయ్యా ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, విన్న మాటలు బట్టి మమ్మల్ని బలపరచండి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మోషే గారు చివరి ప్రార్థనా వాక్యము గురించి ప్రార్థన చేయవలసిన ప్రభువు మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన దాసులను బట్టి
అద్భుతకరమైన రీతిలో మనతో మాట్లాడారు. ఆయన కృప లేకపోతే మనం జీవించుట కష్టం. ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృపే మనల్ని ప్రయోజకుల్ని చేస్తుంది. దేవుని దృష్టిలో కృప నొందిన నోవాహును మనం చూసాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో 20 సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా దుర్భరమైన జీవితం జీవించిన యాకోబు జీవితంలో దేవుని కృప ఒక గొప్ప ప్రయోజకుడిని, ఆశీర్వాదమునకు కారకుడుగా, జనములకు తండ్రిగా, తన పితరుల వాగ్దానము స్వతంత్రించుకునేవాడుగా యాకోబు నిలబెట్టింది. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు కనుగొని ఆయన కృపే రాజును చేసింది. ఒకానొక సమయంలో మరలా తన జీవితంలో వెనకపడిపోయినప్పుడు, పాపములోనికి జారిపోయినప్పుడు ఆయన కృపే మరలా తిరిగి రక్షణానందమునిచ్చింది. ఒకవేళ అవిధేయతతో ఉన్నావేమో, ఈ లోకంలో జీవించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉన్నామేమో, ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నీ కృప చేత నన్ను బ్రతికించు, ప్రభువా నీ కృప చేత నన్ను దీవించు నాయన, నీ కృపలో నన్ను నడిపించు ప్రభువా, ప్రభువా నీ కృపే నన్ను, ప్రభువా నన్ను బ్రతికించేది నాయన అని చిన్న మనవి నువ్వు చేసినట్లయితే ఆయన కృప నిన్ను యుగ యుగములో ఆయనతో ఉండేటట్లు చేస్తుంది. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? నిన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టేంత గొప్పది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ దినమందు ప్రభువా యెహోవా ఈరే ప్రార్థనా మందిరమునందు ప్రభువా నీ సేవకులను, ప్రభువా సిఐఎఫ్ ఫెలోషిప్ ను ప్రభువా మా మధ్యలోనికి మీరు నడిపించి వారి ద్వారా ప్రభువా ఈ దినమందు జరుగుతున్న ప్రార్థన కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు మీరు సహాయమును దయచేశారు నాయన. ప్రభువా ఇదిగో నీ దాసులు నిలువబెట్టి ప్రభువా ఇదిగో మీరు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. ప్రభువా ఇదిగో నాయన, ఆయన కృప వలన బలవంతుడు కమ్ము అని తిమోతికి చెప్పినట్లు నీ కృప వలన ప్రభువా ఏ యోగ్యత లేని మమ్మలను, ఏ అర్హత లేని మమ్మలను ప్రభువా ఇదిగో నీ రాజ్యములో ఉండడానికి మమ్మల్ని అర్హులుగా ఎంచిన నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. వందనాలు నాయన. నీ దాసులు నిలబెట్టి మాతో మాట్లాడారు. నీ దాసు నుండి వచ్చిన ప్రతి వచనము మా అందరి హృదయములో నీరు కట్టి ఫలింపును మీరు దయచేయండి. అనేకమైన చోట్ల నీ దాసులు మీరు వాడుకోనండి అయ్యా. ఈ సిఐ ఫెలోషిప్ను బట్టి నడిపిస్తున్న నీ దాసులు ప్రభువా రాజు గారిని బట్టి ప్రభువా వందనాలు స్తోత్రాలు. ప్రభువా వీరికి ప్రభువా ఇదిగో సపోర్ట్ గా ఉండి వీరందరినీ బలపరుస్తున్న ప్రభువా నాయన, ప్రభువా వీరి యొక్క డైరెక్టర్ గారిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ప్రభువా వీరి ద్వారా బలమైన పరిచర్య చేయడానికి అనేక మంది ఆపదల్లో ఉన్న వారికి ప్రభువా వీరు ఆదుకుంటున్న విధానమును బట్టి, నీ ప్రేమను పంచుతున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. వీరితో కలిసి రీతిగా నిన్ను మహిమపరిచే భాగ్యము నాకు కూడా ఇచ్చి ప్రభువా ఇదిగో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కూడిక ద్వారా ప్రభువా విన్న వాక్యమును బట్టి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. వారందరి జీవితాల్లో నీ కృప బహుగా విస్తరింప చేయమని ఇదిగో ప్రభువా నీ దాసులు జాన్ బుజ్జు గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీ నామమునకు మహిమపరుస్తూ ఈ సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచుమని నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసము, కృప, వాత్సల్యత, నెమ్మది, సమాధానము స్థానిక సంఘ కాపరి అయినటువంటి జాన్ బుజ్జు బాబాయ్ గారికి, వారి సంఘానికి కూడినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య పరిచయం చేసిన సిఏ దైవజనులు ప్రశాంత్ అయ్య గారికి, అలాగే ప్రార్థన చేసిన మోషే అయ్య గారికి, అలాగే సిఏ ఫెలోషిప్ అంతటికి, ఇక్కడ ఏకీపించిన మిగిలిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం వాళ్ళందరినీ దీవించి
ఆస్వాదించి మనందరూ నడిపించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ దయచేసి కూర్చోవలసి మనం చేస్తున్నాం. బుజ్జుబాబాయ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 9:30 అంటే 9:30కే క్లోజ్ చేస్తాం. దేవుని మన మందిరంలో ఎప్పుడు మోషయ్య గారికి అందరూ 11 అయినా మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. భోజనాలు సమృద్ధి అయిన భోజనం ఏర్పాటు చేస్తాం. 11 గంటలకు కూడా మీటింగ్ అవుతాం. 11:30 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు మరి ఒక సిస్టాన్ని ఇచ్చాడు. ఆ సిస్టంలో కొత్తగా అలవాటు పడ్డాం. సమయం అంటే 7 అంటే 7, 8 అంటే 8 అలా స్టార్ట్ చేసుకుంటూ పోయాం. కాబట్టి ఈ సమయానికి రాగలిగాం. మరి ఈరోజు ఈ కూటం దేవుడు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మహాదేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మనం ప్రేమించి వచ్చిన సేవకులైన మా డైరెక్టర్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మా సేవకులు ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా మరి సుమారు 100-120 కిలోమీటర్లు అక్కడి నుంచి వచ్చారు. మేము కూడా వెళ్తాం, అలానే కాదు మేము కూడా వెళ్తాం. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ దినం చక్కటి వాక్య పరిచయం చేసిన ప్రశాంత్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నేను ఉపవాస కోటలు క్యాన్సిల్ చేసి అక్టోబర్లో పెడతానన్నాను. మరి ఇదే ముగింపు సభ, ఇంకా పెట్టలేను. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన ప్రయాస అది. దాంతోడికి నేను కూడా ఎక్కువ సభలకి స్పీకర్గా వెళ్తున్నాను. కాబట్టి అదో భారం. అక్టోబర్ నెలంతా నా స్నేహితులు అందరికీ నిండిపోయినాయి. అయితే 3 సేవకులను వేసుకున్నాం. ఆ 2 సేవకులు కూడా నేను ఏదన్నా ప్రామిస్ చేశానంటే మరువను. ఒక ఆదివారం కానీ లేదా మన సంఘానికి ఇలాగే చిన్న కూటమి ఏర్పాటు చేసుకుని వాక్యానికి అయితే పిలుస్తాను. 2 సేవకులు వారు పడతారు. వాళ్ళనేమో ఉత్తినే వదిలేను. వారు కూడా ఇది అప్లోడ్ చేస్తాం, చూస్తారు. జ్ఞాపకించుకోండి దైవజనులారా, మీ 2 కూడా ఇక్కడ వాడబడతారు. కాబట్టి ఇంక ఇదే ఈ ఉపవాస కూటాలకి అసలు కూటాలే లేవన్నాను. కానీ దేవుడు ప్రేరేపణ పెట్టాలనుకున్నాను. దేవుడు వాతావరణం సహకరించలేదు. పైగా ఉన్న షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయి అందరికీ. మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు ఈయన ఉన్నాడు 26, 27, 28, 29 4 రోజులు పెట్టుకున్నాడు. నేను అక్కడే ఉండాలి. మా సాంగత్యం అలాంటిది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అలాగే అక్టోబర్ నెల అంతానే ఇంకా నవంబరు వరకు, మళ్ళీ నవంబర్లో మన చర్చ యానివర్సరీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా కూటాలు లేవు. మీరెవరు బెంగపడద్దు. అలాగే ఈ యొక్క సభను దేవుడు గొప్పగా జరిగించాడు. ఆశాబాయి గారు వచ్చారు మా మధ్యలో, చాలా వందనాలు. అలాగే ఆయన గురువారం రాత్రి మన సంఘాన్ని ఎంతో ప్రేమించి కూటాన్ని ఎట్టమన్నారు. ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దు. అర్థమవుతుందండి? గురువారం రాత్రి జగ్గీచేరిలోనే అక్కడ అపార్ట్మెంట్ మరణత చర్చ్, దాని ఆపోజిట్లో వారి హౌస్. ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దు. మనకి కొత్తగా పరిచయమైన పరిచయస్తులు, అమ్మగారు మంచి ప్రార్థనాపరురాలు, సోదరి సమానరాలు, మంచి ప్రార్థనాపరురాలు, చిన్న బిడ్డ మెర్సీ ఉంది. మనమందరం వెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వారు మన సంఘం నుంచి ఒక 20 మందిని ఆశిస్తున్నారు. ఇంకా ఎక్కువ వచ్చినా పర్లేదన్నారు. కాబట్టి మన సంఘం అంతా వెళ్తే 30 నుంచి 40 మంది అవుతారు. నేను అందరినీ కూడగడతాను, మీరు కూడా ఎవరు మానద్దు. అలాగే రేపు ఓకల్పూడి రాజేష్ ఎమ్మానేలు తమ్ముడు మోజేష్ గారు ఆటో మన ఇంటికాడ కానీ చర్చ్ కాడ కానీ పెడతాం. వెళ్దాం అందరం. ఏముందండి, దేవుని పరిచర్య. ఇలాగే 1-2 గంటలు కూర్చుంటారు, చక్కగా వాక్యం అందిస్తారు. మనం వచ్చామని ప్రేమతో వారి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తారు. వచ్చిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎస్పెషల్లీ ఈ దినం మీకు చక్కటి డ్రింక్స్ ఇచ్చిన రత్నాకి ప్రత్యేకమైన వందనాలు. సడన్గా నాకు తెలియదు ఇంతవరకు, చెప్పింది సడన్గా. నేను ఏమన్నానంటే, దీని ఖర్చు భగవంతుడు ఇస్తాడు, ఎలాగిస్తాడో ఎక్కడి నుంచి ఇస్తాడో నాకు తెలియదు, కానీ భగవంతుడు ఇస్తాడు అన్నాం. కార్యం దేవుడే చేశాడు. కాబట్టి ఎవరిని మీకు నిన్నే చెప్పేసాను, చెప్పవలసినవన్నీ నీకు మరలా చెప్పను. కాబట్టి సడన్గానే ఇచ్చింది అక్క, మేము డ్రింకులు తెప్పిస్తున్నాం, సేవకులు అందరికీ లోపల ఇవ్వండి అని. అక్కడ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె నేను ఎవరిని తెమ్మనలేదు, అడగమనలేదు. ఆమె మనస్ఫూర్తిగా వచ్చింది. అలాగే మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశాం. ఇందులో చాలామంది సహకరించడం అంటే వర్క్. తమ్ముడు లాజర్ వంటలు ఉండాడు, పులిహారి డబ్బులు మనీయే కానీ పాపోదన చేసి పంపించింది మల్లేశ్వరి. చాలా ప్రయాసపడ్డారు యవనస్తులు. ఈసారికి యవనస్తులు బాగా
కష్టపడ్డారు. సుజాతమ్మ, పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. ఓకే, కాబట్టి వారందరూ దీవించబడాలి. దేవుని పని చేశారు. కొందరు వ్యాపారాల వల్ల, కొందరు డ్యూటీల వల్ల మరి పాలు పంపులు పొందుకోలేకపోయారు. ఆయనను మేం చేసిన కష్టానికి మా ఆశీర్వాదం వాళ్ళకి షేర్గా ఇవ్వాలని దేవుని ఆశీర్దిస్తున్నాం. లిల్లమ్మ గారికి అలాగే మార్తమ్మ గారు మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం. వస్తూనే ఉండండి, మనం బలపరుస్తూనే ఉండండి. మా సిఐ సేవకులందరికీ ధన్యవాదాలు. నా దగ్గర ఒక వీక్నెస్ ఉంది, అది మోషయ్య గారికి తెలుసు. చక్కటి పాట పాడుతూ ఉంటారు. ఆశీర్వాదం అయిపోయింది కాబట్టి ఈ పాలి భాగంలో మీ చిన్నపిల్లల జేబులో ఎంత ఉంటే అంత పాట పాడుతున్న కానుకేసి కామ్గా పైకి వెళ్ళండి. చక్కటి భోజనం మీ కొరకు ప్రభువారు సిద్ధపరిచారు. దాన్ని నన్ను సాధనంగా వాడుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడు మాత్రం లేకపోతే వద్దండి, ఉంటే మాత్రం వేయండి. అంటే మాకు వచ్చే ఆశీర్వాదాలు మీకు చిన్న పాలు భాగం మీకు షేర్ చేస్తున్నాం. మార్త గారు వచ్చి పాట పాడుతూ ఉంటారు. మీరు కాన్కేసి పైకి వెళ్ళిపోండి ఒక్కరొక్కరు, లేదా లైన్గా వెళ్ళండి. ఫస్ట్ లైన్ ఎలాగండి, క్లమ్జీనెస్ వద్దు, లైన్గా వెళ్ళిపోండి. ఉంటే వేయండి, లేకపోతే లేదు, లేచి వెళ్ళిపోండి. అమరండి మార్త గారు. మీ అందరికీ వందనాలు. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ సేవకులందరూ చక్కటి కూడికలో కూడుకుంటాం. మా దైవజనులందరికీ వందనాలు. అమ్మ 26, 27, 28, 29 మోషయ్య గారిని మర్చిపోవద్దు. వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మన అందరం వెళ్దాం. ఈ స్థితిలో ఉన్నానంటే